బైకర్ సినిమా చూశాను. చాలా బాగుంది. చాలా నాళ్ళ తర్వాత రాజశేఖర్ అపిరియన్స్ తోటి ఈ బైకర్ సినిమా రావడం. సర్వానంద్ హీరో దానిలో మంచిగా యాక్ట్ చేశాడు. దీని థీమ్ ఏంటి? యువకుల్ని ఉత్సాహపరిచి, ధైర్యపరిచి, అధైర్యపడకుండా స్పోర్ట్స్, గేమ్స్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఒక స్పిరిట్ దీనిలో ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి సినిమా అంతా కూడా కేవలం డబ్బులు చేసుకోవడానికి ఈ రకరకాల పద్ధతుల్లో బ్లాక్‌మెయిల్, నైతిక చెడిపోవడం అట్లాంటివి వస్తున్నాయి. చూడడానికి బాగున్నాయి. క్రైమ్, థ్రిల్లింగ్ అంతా బాగున్నాయి. కానీ సందేశం లేదు. ఇందులో సందేశం ఉంటుంది. యూత్ ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి. అడ్వెంచర్, యూత్ ఇప్పుడు అడ్వెంచర్‌లో ఉండాలి. అడ్వెంచర్ లేకపోతే థ్రిల్ ఉండదు లైఫ్‌కి. అటువంటి దేనికి ఉండాలి? మంచి కోసం, మంచి సందేశం కోసం ఉండాలి. అలాంటిది మంచి సందేశం ఇచ్చిన యూత్‌కి దాంతోపాటు స్పోర్ట్స్, గేమ్స్, క్రికెట్ అనే వాటిలో కూడా రాజకీయ జోక్యం పుచ్చుకొని తద్వారా అవినీతి పాలవుతున్నాయి. ఒకప్పుడు క్రికెట్ అంటే చాలా బ్రహ్మాండంగా టీవీని అతుక్కుని చూసేవాళ్ళు. దానిలో కూడా అనేక పద్ధతుల్లో గేమ్స్ వచ్చేసిన తర్వాత బెట్టింగ్స్ వచ్చిన తర్వాత దాని విలువ పడిపోయింది. ఈ కార్ రేసులు కూడా వచ్చి దానిలో కూడా కొంత సమస్య వచ్చినాయి. అందువల్ల మంచి స్పోర్ట్స్ గేమ్స్ కూడా కరెక్ట్ అయిపోతాయి ఒకటి. ఇప్పుడు నేను పెరు, బొలివియా తిరిగి వచ్చాను. ఆడపోతే ప్రతి చిన్న టౌన్లో కూడా ఆడ వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు ఉంటుంది. పిల్లకాయలు వచ్చి ఆడుకుంటూ పోతూ ఉంటారు. అట్లాంటి అనుకుంటే అదే చిన్నప్పటి నుంచి ఆడుకుని ట్రైనింగ్ అయ్యేంత వాళ్ళు ఏమంటే వాళ్ళు మంచి ప్లేయర్స్ అవుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏమన్నా యూత్ పోవాలంటే అక్కడ ప్రైవేటు టెంట్స్ ఉన్నాయి. దాని డబ్బులు ఇచ్చి ఆడుకోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్ స్టేడియం ఉంది ఒకటి, దానికి రోజు 5,000-10,000 దాకా సెలవులు వస్తారు. కానీ దాని అంతా సాంస్కృతిక రంగాలకు అప్పగించారు. సాంస్కృతిక రంగాల వాళ్ళు దేవాలయం కట్టడానికి ట్రై చేశారు. అది అందరూ ఆపోజిట్ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ₹1,00,000 రెంట్ తీసుకొని పూజలు చేసుకోవడానికి తీసుకుంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ ప్లేస్ కూడా కమర్స్ అయిపోతున్నాయి. అవి కాకుండా ఈ బైక్ లాంటి చూసిన తర్వాత రేస్ కోసం ఉపయోగపడేటువంటి గ్రౌండ్స్, దాని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ సందేశం సినిమా చూసాం. చాలా మంచి ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు అభినందన తెలియజేస్తున్నాను.